హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ క్వశ్చన్స్ తో మనం ఏ విధంగా పాస్ అవ్వాలి, ఏ క్వశ్చన్ చదువుకుంటే మనం ఈజీగా పాస్ అవ్వగలుగుతాం అనేది కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసేసాను నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో జూనియర్ బాటనీ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ లో మనం ఏం చదవాలని చూద్దాం. సో 8 మార్క్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5th చాప్టర్ వెళ్తుందో సో 5th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో 3 ఎస్ఎస్ ఉంటాయి. 3 ఎస్ఎస్ ఖచ్చితంగా చదవండి. ఏంటంటే రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, రెసిమోస్ ఇన్ఫ్లోరసెస్ ఇలా మనకి 3 ఎస్ఎస్ ఉంటాయి. తెలుగు వచ్చేసరికి వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, అనిశ్చిత పుష్పన్యాసం. సో ఈ 3 ఎస్ఏలు చదువుకుంటే ఈ 3 ఎస్ఏల్లో ఏదో ఒక ఎస్ఏ మీద ఖచ్చితంగా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 7th చాప్టర్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇంకొక 3 ఎస్ఎస్ చెప్తున్నాను. ఏంటంటే ఎంబ్రేసాక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇదొకటి పిండకోశ నిర్మాణము. అదేవిధంగా నెక్స్ట్ అంటే మైక్రోస్పోరైజింగ్ వాల్ లేయర్స్ ఉంటాయి, అంటే సూక్ష్మ సిద్ధబీజ కుడ్య పొరలు ఉంటుంది, ఇదొకటి. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ విధానము. సో ఫలదీకరణ విధానం వచ్చేసరికి యాంజియోస్పెర్మ్స్ లో ఏ విధంగా ఉంటుందో అది ఒకటి. ఈ 3 ఎస్ఏలు కూడా ఖచ్చితంగా చదవండి. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టే 6 ఎస్ఏస్ చెప్పాం. 6 ఎస్ఏస్ నుంచి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో 2 ఎస్ఏస్ రావచ్చు. ఎడిషనల్ గా చదువుతానే 12th చాప్టర్ లో కూడా ఇంకొక 3 ఎస్ఏస్ ఉంటాయి, 6 ఎస్ఏస్ ఉంటాయి. అవి కూడా అంటే రూట్, స్టెమ్, లీఫ్ ఈ 3 తాలూకు డైకాట్, మోనోకాట్ స్ట్రక్చర్స్ ఉంటుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వేరు, కాండం, పత్రం యొక్క అర్థ నిర్మాణాలు, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు అవి కూడా ఎడిషనల్ గా చదివితే చదవండి. కానీ ఈ 6 ఎస్ఎల్ ఖచ్చితంగా సరిపోతే 6 ఎస్ఎల్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా మనకి ఒక 2 ఎస్ఎల్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసరికి 4 మార్క్స్ అంటే మనకి 2 ఎస్ఎల్ కాబట్టి ఇక్కడ 16 మార్క్స్ అయితే మనకి ఇక్కడ కవర్ అవడం జరుగుతుంది. 16 మార్క్స్ 4 మార్క్స్ వచ్చేసరికి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ఇది మనకి సెకండ్ చాప్టర్ అంటే బయాలజికల్ క్లాసిఫికేషన్, జీవశాస్త్ర వర్గీకరణ సంబంధించినటువంటి ఈ సెకండ్ చాప్టర్ ఉన్నటువంటి యూక్లినాయిడ్స్ ఒకటి, క్రైజోఫైట్స్ ఒకటి, డైనోఫ్లాజెల్లేట్స్ ఒకటి, రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటే మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్ర 4 కూడా చదివితే 4 ఒకటి ఖచ్చితంగా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 4 మార్క్స్ చదువుకుంటే ఇంకొక 4 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ మనకి 20 మార్క్స్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 4th చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మన సెకండ్ చాప్టర్, ఇది 4th చాప్టర్. 4th చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. అలాగే లెవరోడ్స్ కి మాసెస్ కి డిఫరెన్స్ చాలా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్ ఉంటుంది, అంటే సమసిద్ధ బీజ, భిన్న సిద్ధ బీజ టెరిడోఫైట్ల మధ్య భేదాలు అడుగుతారు ఇక్కడ అంటే గురించి. అలాగే ఇవి కూడా డిఫరెన్సెస్ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అంటే ఎరుపు వర్ణ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలు. లెవరోడ్కి మాసెస్ కూడా భేదాలు ఆడడం జరుగుతుంది. ఇది కూడా టేబుల్ ఫామ్ లో రాస్తారు. ఇంకో క్వశ్చన్ 9th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ హెట్రోస్పోరీ, సో భిన్న సిద్ధ బీజత అంటే ఏంటి, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్ అంటే శైవలాలు, బ్రయోఫైట్ల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఒకటి. నెక్స్ట్ డైకాట్, మోనోకాట్ అంటే ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలకు సంబంధించి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రోథాలస్ ప్రథమాంకురం. సో ఇక్కడ మనకి 12 క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్ చదువుతాయి. అంటే 12 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 కు చదివితే ఇంకొక 4 మార్క్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకొక 4 మార్క్స్ అయ్యేసరికి 20 + 4 మనకి ఇక్కడ 24 మార్క్స్ అవుతుంది. సో ఇన్ కేసు ఒక 3 మార్క్స్ లెస్ అయినప్పుడు కూడా అంటే ఎగ్జాక్ట్ చదవండి, ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేకున్నాను 21 మార్క్స్ తో మీరు 100% పాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఓవరాల్ గా ఎన్ని అంటే 12 వచ్చేసరికి 4 మార్క్స్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ 6 వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకి 18 క్వశ్చన్స్. సో 18 క్వశ్చన్స్ చదివితే 100% మీరు పాస్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఈ 18 క్వశ్చన్స్ 100% చదవాలి, ఎక్కడ డీవియేట్ అవ్వకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా 100% మనకు మార్క్స్ పడే విధంగానే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 18 సో ఎడిషనల్ గా ఇంకేం చదివితే మనకి బెటర్ గా ఉంటుంది. ఇంకొక ఎడిషనల్ గా నేను 2 చాప్టర్లు యాడ్ చేయడం జరిగింది. 2 చాప్టర్ ఇంపార్టెంట్ కోర్స్ లిస్ట్ ఇచ్చాను. సో 2 చాప్టర్ ఇంపార్టెంట్ కోర్స్ లిస్ట్ కూడా మనం చెప్తాం. చూడండి, ఇది 12th చాప్టర్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టెమ్స్, వివిధ రకాల విభాజ్య కణజాలాలు ఉంటాయి, వాటి యొక్క స్థానాలు ఆధారం చేసుకుని కూడా చెప్తాం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ లెంట్ సెల్స్ కి స్టోమాటాకి డిఫరెన్స్, వాయురంధ్రాలు, పత్ర రంధ్రాల మధ్య భేదాలు ఉంటుంది. నెక్స్ట్ పెరిడర్మ్ ఉంటుంది, పరిచర్మం. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. 12th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఈ 3-4 మార్క్స్ చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి 13th చాప్టర్ హైడ్రోఫైట్స్ టైప్స్ ఉంటాయి, నీటి మొక్కల రకాలు ఉంటాయి. జీరోఫైట్స్ తన క్లాసిక్ ఎడారి మొక్కల వర్గీకరణ ఉంటుంది. అలాగే 2 కూడా వర్గీకరణ, హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్ కూడాను. నెక్స్ట్ వచ్చేసరికి మార్ఫలాజికల్ అడాప్టెన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, అలాగే మార్ఫలాజికల్ అడాప్టెన్స్ ఆఫ్ జీరోఫైట్స్.
సో ఇది నేను ఎందుకు యాడ్ చేశానంటే ఇక్కడ మీరు చూడండి మార్ఫలాజికల్ హైడ్రోఫైట్స్ చదువుకు దానికి ఆపోజిట్ లో జీరోఫైట్స్ ఉంటుంది. ఎందుకంటే హైడ్రోఫైట్స్ వాటర్ ఎక్కువ ఉన్న రీజన్స్ లో ఉంటాయి, జీరోఫైట్స్ వాటర్ తక్కువగా అవైలబిలిటీ ఉన్న రీజన్స్ ఉంటాయి. కాబట్టి రెండు ఆపోజిట్ లో ఉంటాయి. మీరు ఒకటి చదువుకొని రెండు టాలీ చేసుకుంటే మీకు డిఫరెన్సెస్ ఈజీగా అర్థం అవుతుంది. నెక్స్ట్ అనాటమికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, అది అనాటమికల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్, ఇది కూడా సేమ్ ఆపోజిట్ లో ఉంటుంది. సో కాబట్టి ఇలా మీరు చదవండి. నేను ఓవరాల్గా 21 క్వశ్చన్స్ ఇచ్చాను. మాక్సిమం ఈ ఏదైతే నేను నెక్స్ట్ అడిషనల్ గా యాడ్ చేసినటువంటి 6+ మనకి ఏంటంటే 1, 2, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 6+3 9 క్వశ్చన్స్ చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామినర్స్ లో 2 అటెంప్ట్ చేయొచ్చు. మాక్సిమం 2 కాకపోతే మినిమం 1 ఆన్సర్ అటెంప్ట్ అవుతుంది. సో ఇన్ కేసు 1 అటెంప్ట్ చేసుకుంటే ఇంకొక 4 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి అవుతాయి 28 మార్కులు అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, 2 యాడ్ అయితే 2 క్వశ్చన్స్ గానీ వస్తే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో దీంతో కూడా 11th చాప్టర్ ఉంటుంది. 11th చాప్టర్ కూడా సెల్ సైకిల్ అండ్ సెల్ ఉంటుంది. దీనిలో మనకి ఇంటర్ఫేస్ గురించి ఒకటి ఉంటుంది, మైటస్ కి మియాస్ కి డిఫరెన్స్ ఉంటుంది, ప్రోఫేజ్ ఒకటి ఉంటుంది. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి, ఇంకా బెటర్ రిజల్ట్. మీరు ఇంకొక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసే ఛాన్స్ కూడా రావచ్చు. కాబట్టి ఆ ప్యాటర్న్ లో మీరు చదవండి. సో ఇది ఓవరాల్ గాను. సో దీని తర్వాత అంటే మనకి 28 చెప్పిన ఇంకో 4 మార్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు. ఇన్ కేసు మిస్ అయినా సరే ఒకటైతే మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 28 వేసాను, లేదు ఇంకొక యాడ్ అయితే 32 వరకు వెళ్ళొచ్చు మీరు. అలాగే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి చాప్టర్ 7 1, 2, 3, 5 సార్ 5 నుంచి 2 వస్తాయి, ఒక్కో దానికి ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ మనకి 5 2 మార్క్స్ అయితే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఇవాళ చదువుతారు అంటే 5 2 మనకి 10 మార్క్స్ వరకు రావచ్చు. అంటే 28 కి +28 + 10 కలిపితే మనకి ఏమవుతుందంటే 38 మార్క్స్ వరకు కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఎలా చదివితే. కాబట్టి మాక్సిమం ఇందులో ఏవైతే నేను బోర్డు మీద క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు ఫినిష్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో ఇది వీడియోకి సంబంధించింది. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.